కుకింగ్ అండ్ ఈటింగ్. అది అమ్మ ఒక్క అయిపోయింది. ఇదేం ఫుల్ నీళ్ళు తాగింది, ఇప్పుడు తినలేకపోతుంది. అమ్మ నిండిపోయింది, దీనికి అడిపాడు ఉబ్బింది. ఇట్లా ఉబ్బింది అంతేనా? సీసా కూడా కొరికి పడేస్తుంది, సీసా కూడా కొరికి పడేస్తుంది. చాలా దూరం తీసిందా, ఇప్పుడు నో తెరుస్తుంది. ఇప్పుడు హలో తెలుగు పీపుల్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు దీనికి తీయటానికి దానికి ఒక స్పెషల్ ఫుడ్ చెయ్యబోతున్నాం. ఇది దీని ఫస్ట్ ఫుడ్ అయి ఉంటుంది ఇట్లాంటిది, లాస్ట్ ఫుడ్ కూడా కావచ్చు, చెప్పలే. చేసేది ఎవరు అనుకున్నావు? ఇవనే క్యారెట్స్ కూడా కావాలి. ఇప్పుడు దాంట్లో క్యారెట్స్ కావాలి, పొటాటో కావాలి. ఎగ్ అలవాటు చేసినాం కదా, ఈరోజు ఎగ్ తిన్నది. మరి ఇంకేంది? రెసిపీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చూసేయండి, ఫస్ట్ లుక్. ఫస్ట్ చికెన్ ఫీట్ ని మంచిగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, ఇంకా ఉప్పు వేసుకొని మంచి నీట్గా కడుక్కోవాలి. బ్లడ్, ఇది ఫ్రెష్ ఫీట్, ఇట్లా మనం ఇట్లా చేసుకున్నప్పుడల్లా బ్లడ్ వస్తూ ఉంటుంది. కొంచెం నీట్గా కడుక్కుంటే మరీ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు మంచిగా కడుక్కున్నాం, తెల్ల మంచిగా కనిపిస్తున్నాయా? ఇప్పుడు వీటిని ఏం చేసుకోవాలంటే, ఈ గోర్లు ఉన్నాయి కదా, ఈ గోర్లు కట్ చేసుకోవాలి. ఇట్లా గోర్లతో ఫీడ్ చేయొద్దు పెట్స్ కి. చలో ఇగో గైస్, ఇది కూడా వచ్చింది ఇప్పుడు, ఇట్లా జాయిన్ అవుతుంది. మమ్మీ కూడా జాయిన్ అవుతుంది అంట. వేడ కట్ అయితే ఆడనే కట్ చేయించుకోవాల్సి ఉండే కదా. గైస్ ఇది ఇప్పుడు కాదు, కానీ నేను తారాని చూపిస్తాను. తారా మంచిగా అయిపోయింది. ఇంకో తారా చూపి, కన్ను చూపి. ఇంకోండి గైస్, ఎంత రెడ్డిష్ ఉండే, ఇప్పుడు మంచిగా అయిపోయింది. కొన్ని వాటర్ లెక్క వస్తుంది కానీ అంతే, మంచిగా అయిపోయింది. పండుకుంది, ఇప్పుడు పండుకుందాం. ఇగో ఇప్పుడు ఇవి ఇట్లా తీసేసాలి, గోలు తీసేసాలి. తీసేసిన గోలు ఇగో ఇట్లా ఉంటాయి. ఇవి సపరేట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే క్యారెట్ కట్ చేసుకోవాలి మనం. కట్ అయిపోయిందా? ఏం తింటున్నావే? ఇందాక నేను రస్క్ వేసిన, రస్క్. ఫస్ట్ మనం కొన్ని రైస్ తీసుకోవాలి. ఇంత అయితే సరిపోతాయి. అంటే మేము ఒక్క పుట్టకే వేస్తున్నాం, ఇంత అయితే సరిపోతాయి. ఎన్ని 1 2 3 4 లెగ్స్ వేస్తున్నా. ఇంకా క్యారెట్స్ అంతే. ఇంతవరకే వేసుకోవాలి. అంటే ఉప్పు అవన్నీ వేసుకోవద్దు. మనం వేసుకుంటే పసుపు వేసుకోవాలి ఉంటున్నాం. అంటే రైస్ మెత్త బాయిల్ అవ్వాలి, ఇది కూడా మెత్తగా అవ్వాలి. కాబట్టి ఏమంటారు, ఎక్కువనే వేసుకోవాలి. రైస్ కంటే ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎక్కువనే ఉండాలి. 3 గ్లాసెస్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్కి, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి ఒక కొంచెం మంచిగా తగ్గది అది తీసేసి. ఇవి ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం వేసుకుంటాం కదా, దానికి ఏం చేయాలి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. మళ్ళీ ఈ చికెన్, ఈ క్యారెట్ ఉడకడానికి ఏమో ఇంకా 2 కప్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకో కొంచెం పసుపు వేస్తున్నా, ఎందుకంటే దాని గట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది వచ్చేస్తుంది అన్నమాట, చచ్చిపోతుంది. అట్లా అంటే వస్తుంది గంట కలుపుకోవాలి. అదొకటి నేను పెడతా అయిపోయినా రికార్డ్ అయిపోయినా. ఈ 2 ఫైట్ చేసుకుంటే ఇందాక చిరిగా
స్టవ్ స్టార్ట్ చేయండి, లేదంటే చేసిందంతా వేస్ట్. అంతేనా? లాస్ట్ బంద్ చేయి. కుకింగ్ అండ్ ఈటింగ్. కుకింగ్ అండ్ ఈటింగ్. మమ్మీ, అట్లా కాదు. వీ నీడ్ యువర్ హెల్ప్. అట్లా తీసింది నువ్వు. వావ్, వెరీ డేంజరస్. ఈ బ్రాత్ ఉంది కదా, ఈ సూపు, ఈ సూపు దాంట్లోకి వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. జల్లీ జల్లీ లాగా అవుతుంది. జల్లీ జల్లీ అయినది నువ్వు ఏంటి డైలీ అన్నం పెడతావు కదా, అందులో కలిపి పెడితే అయిపోతుంది. జల్లీ 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 జల్లీ. ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయలేదు, దాంట్లో నుంచే వచ్చింది చూడు. న్యాచురల్ ఆయిల్స్ ఇట్లా పైన పైన తేలుతుంది చూడు, కనిపిస్తుంది. ఇక్కడ షైనీ షైనీ షిమ్మరింగ్ ఉంది కదా, మెరుస్తుంది చూడు. అది న్యాచురల్ ఆయిల్స్, దాంట్లో నుంచి వస్తాం. మనం చుక్క ఆయిల్ కూడా వేయద్దు పెట్స్కి. చూడు, నిన్న ఆయిల్ చుక్క కూడా వేయలేదు, అదే చూడు ఇక ఇందులో షైన్ అవుతుంది చూడు. న్యాచురల్ ఆయిల్స్. ఇది స్మాష్ చేసి పెట్టుకోవాలి. అది ఇదేమో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, జల్లీ జల్లీ అయిపోతుంది అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డాగ్స్కి ఇట్లా కాదు అంటే ఏమో ఇంకా మంచిగా బాయిల్ చేసి, ఈ పీసెస్ ఉంటాయి కదా, మంచిగా బాయిల్ చేసి వీటిని ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, చల్లగా అయినాక ఐస్ క్యూబ్ ట్రేస్ వేసినాం అనుకో, ఇట్లా మెత్త మెత్తగా అవుతాయి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా జల్లు జల్లు ఉంటాయి. అట్లా అయితే బొక్కలు వేయద్దా? బోన్స్ వేయద్దు. చిన్నపిల్లలకి అట్లనే చేసినాం అనుకో అగ్రెసివ్ అవుతాయి అని డాక్టర్ చెప్పింది నాకు ఆ రోజు. ఊగే కొరుకుతుంది అని టాయ్స్ అంటున్నా, బోన్స్ తీసుకుందాం అనుకున్నా. బోన్స్ దొరుకుతాయి చూడు, వాటివి కాల్షియం బోన్స్ అని అట్లా దొరుకుతాయి చూడు డాగ్స్కి తినేటివి, అవి తీసుకుందాం అనుకున్నా. డాక్టర్ ఉండి పెట్టొద్దు అన్నాడు, అగ్రెసివ్ అయితే అట్లా పెడితే అని అన్నాడు. ఇంకా తీసుకోలేదు. ఈ బోన్స్ కూడా పెట్టొద్దు, వీటికి బోన్స్ తీసేసి పెట్టాలి. అసలు ఆవుతలేగా చూడదు, అది ఆగట్లేదు. పైకి ఎప్పుడు లేదు, ఇందాక ఎక్కింది. ఇది ఎప్పుడు ఎక్కదు పైకి, కష్టపడి ఎక్కింది ఒక్కసారి. అది దేనికోసం అనుకుంటున్నావు? అది దీనికోసం మళ్ళీ ఒక్క సెకండ్ల కింద పట్టేసినాం. మరి ఇప్పుడు కరవదు చూడు. ఇప్పుడు నీకు దమ్ముంటే కరు 2 నిమిషాలు ఆగే వస్తుంది. ఇప్పుడు తారాన్ని తీసుకొస్తా, తార ఏం చేస్తుంది ఇప్పుడు? తార రియాక్షన్ చూద్దాం. లిక్విడ్స్ కలిపి అందులో ఉంది కదా. ఓ దీనికి కూడా వచ్చేసి ఇది కూడా ఆగదు ఇక. చూద్దాం ఏం చేస్తుందో. పట్టుకున్నా అది తింటుంది, బొక్కేం తింటుంది కానీ. తార ఇప్పుడు కింద తార వచ్చింది. ఇది ఆగుతుంది అసలు, ఇది ఇంకా జంప్ చేస్తుంది. ఆగుతారా 2 నిమిషాలు. లిక్విడ్స్ పెట్టేసి ఇది తార. అది వీటికి అగోది ఎట్లా తింటుంది చూడాలి. ఆపుతుంది అసలు, ఆపట్లేదు. తారా తింటుందా? తింటాయి, క్యాట్స్ తింటాయి, డాగ్స్ తింటాయి. ఇదైతే ఆగట్లే, అసలు నేను చేయబెట్టినా కొరికేటట్టుంది.
చేయి పెట్టిన కొరకగో అది అమ్మ ఒక్క అయిపోయింది అయ్యా ఇదేం చేస్తుంది ఇది మెల్లగా తింటుంది క్యాట్స్ మెల్లగానే తింటాయి. నన్ను ఏమన్నా అంటుంది ఇది తారా చేయి పెట్టుకో ఏ అట్లా పెడితేనే వాటికి అలవాటు అయితే లేకపోతే గుర్ర ఉంటాయి తినేటప్పుడు. దాంట్లో తలకాయ ముంచి తింటుంది. అది అయితే ఘోరంగా దాని తల కూడా కనిపిస్తలేదు. తలకాయ మొత్తం ముంచి తింటుంది. అయిపోయింది ఇది. సో ఇంకా పెడతావా దీన్ని? వద్దు మరి గమ్మ నిండిపోయింది దీనికి కడిపాడు ఉబ్బింది. అదే ఎక్కువ పెట్టద్దు. ఉబ్బింది ఉంది కొంచెం కొంచెం ఉందా అయితే నిండిపోయింది దాని కడుపు. ఇంత నిండి ఇట్లా ఉబ్బింది ఇలా కూర్చోడానికి కూడా రావట్లేదు ఫస్ట్. ఇట్లా ఉబ్బింది. ఇది మెల్లగా తింటుంది. ఇది ఇప్పుడే ఫుల్ వాటర్ తాగింది. అవు అందుకే తింటుంది మెల్ల. అది వచ్చింది. ఏయ్ నువ్వు ఇప్పుడే తిన్నావు కదనే. రాదు దాని పుట్టుకల్లా రాదు. దానికి ఎక్కువైపోయింది. దానికి ఎక్కువైంది. దాని పొట్ట చూడు. దాని మూతి చూడు ఫస్ట్. దాని మూతి మొత్తం అదే ఉంది. నాకుంటుంది. ఇది దీనికి తిండి పెట్టలే నైట్. ఇది చేస్తున్నామని పెట్టలే. ఇదేం ఫుల్ నీళ్ళు తాగింది. ఇప్పుడు తినలేకపోతుంది. అంతే గాయ్స్, ఈరోజుకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. ఇది కదలలేకపోతుంది. అంతగానం తిన్నది ఒకటేసారి. హైడి ఇట్రా కదలలేకపోతుంది ఇక.